3 గ్రామాల రైతులకు ఈ నిన్నటి వడగాళ్ళ వాన ఒక దెబ్బ అంటే పోయిన మన జూలైలో ఏదైతే ఆగస్టులో మనకు వరద వచ్చిందో అది ఒక దెబ్బ, 2 దెబ్బలు అంటే చాలా ఇదైపోయింది సార్. ముంగట బావి వెనక పోయి ఒక తాడు ఒక చెట్టు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. వల్ల దయచేసి కరుణించి మన ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దండం పెడుతున్నాం సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి, మన జిల్లా మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారికి, మన ప్రభుత్వ సలహాదారులు, మన కార్యకర్తలకు సార్ మన చూడండి వాళ్ళ పరిస్థితి తిరగనేకచ్చారు. మన కార్యకర్తలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు అందరూ ఒక్కళ్ళు కొట్లాట్లు తిట్టుకున్న పరిస్థితి ఏర్పడింది సార్. గ్రామాలలో తిరగనీయకొచ్చారు సార్. ఎవరికి కూడా ఇబ్బంది అవుతున్నది చాలా. దయచేసి ఆ వరద బాధితులకు కానీ మన ఈ వడగల వానకు తక్షణమే సర్వే చేసి మరి ప్రభుత్వానికి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, రైతులకు కంపల్సరీ ఏదో ఎంతో కొంత ఇప్పించేస్తే అయిపోతుందని మీరు అనుకుంటే, మీరు ఏమనుకుంటే అది అయిపోతుంది సార్. ఒక క్రికెట్ ఆడుకునే పిల్లలకు 2 కోట్లు ఇస్తున్నాడు ఈ సీఎం, మరి ఈ రైతులకు లక్షల కోట్లు. మరి ఇక్కడ ఇది ఏం పరిస్థితి? మరి దీనికి ఎవరు చూడాలా? మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన సార్ అప్పుడు బారినెట్టి పాలన శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు నష్టపరిహారం వచ్చినాయి, చెక్కులు వచ్చినాయి. మరి ఈ 10 సంవత్సరాలు ఆ బీఆర్ఎస్ వాళ్ళకు మనం నిలదీస్తే ఇవాళ మా పార్టీ కార్యకర్తలకు, మా రైతులకు మరి మీరేం చేశారు? 2 సంవత్సరాలలో రైతులకు ఏ నష్టపరిహారం ఇచ్చారు? ప్రతిసారి వడగల్ల వాన మళ్ళీ జూలై ఆగస్టు మొన్ననే పోయిన 6 నెలల కిందనే దునియా వరద చేసింది. మొత్తం గీత దాడితే వెళ్ళిపోయాడే పోచంపాడుకు. ఆ రకంగా ఉండే సార్ పరిస్థితి. మరి 17 కోట్లు అన్నారు, 1700 కోట్లు అన్నారు. ఇవాళ దాకా ఒక 10 రూపాయలు కాదు, 1 రూపాయి కూడా దృష్టి పెట్టదని ఇవ్వలేదు. మరి రైతు బంధు అంటున్నారు, 6000 రూపాయలు ఏంటికి సార్ ఇచ్చుడు? అది ఏంది? మాకు రైతుల దగ్గర మీ షరతులు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయకుంటే కనీసం చూడండి, కనుకరించండి. ఇప్పుడు అనగానే రైతుల తరఫున మా పార్టీ కార్యకర్తలకు సాలూరు మండలంలో ఇక్కడ తిరగని పరిస్థితి ఉన్నది. మొత్తం నియోజకవర్గంలో పరిస్థితి ఇదే ఉన్నది, జిల్లా మొత్తం ఇదే పరిస్థితి ఉన్నది సార్. ప్రతి ఎక్కడ పోయినా కూడా మీరు ఏదైనా ఆఫీస్కి ఏదైనా ఫైల్ తీసుకోకపోతే ఏమాయ బాపు మీ వరద డబ్బులు, ఏమాయ బాపు మీ రైతు బంధు, ఏమాయ బాపు మీ ఆడోళ్ళ 2500 ఇదే నిలదీస్తున్నాం. మేమే రిక్వెస్ట్ చేసి ఓట్లు ఇప్పించినాం, మెజార్టీ ఇచ్చినాం సార్. మేము ఏమన్నా తప్పు చేసినామా? తప్పు చేస్తే మా చెప్పుతో మేమే కొట్టుకుంటాం. మరి చెప్పండి, అదేనా? ఏం తక్కువ చేసినాం మేము ప్రభుత్వానికి? మీ ఎల్లంటూ ఉండు, మీ మొత్తం మేము మీ ఇదే పార్టీలో ఉండి ఇదే చేసి మా కార్యకర్తలకు, మా రైతులకు మీరు ఆదుకున్నప్పుడు మరి ఇంకెవరు సార్? ఇంకెవరు చెప్పుకోవాలి మా బాధలని? ఎవరు ఎక్కడికి వచ్చి క్రికెట్ మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకు 2 కోట్లు 200 గజ స్థలాలు ఎక్కడ సార్? ఇది ఈ వడగల వాన రైతులకు కానీ తక్షణమే మీరు ఎంతో ఫండ్స్ రిలీజ్ చేసేసి విడుదల చేయాలని కోరుతా ఉన్నాం సార్. దండం చేస్తూ ఉన్నాం సార్. దయచేసి మీ కాల్ముక్తం సార్. అందరికీ నాయకులకు, కలెక్టర్లకు అందరికీ దయచేసి కాల్ముక్తం సార్. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.